హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హర్షిత్ అనస్ వరల్డ్. ఈ రోజు రెసిపీ బ్రెడ్ పొటాటో రోల్స్. ఈవినింగ్ పూట మనం పిల్లలు స్నాక్ లాగా ఏమైనా అడిగినప్పుడు అప్పటికప్పుడు వేడివేడిగా ఈ బ్రెడ్ పొటాటో రోల్స్ చేసి పెట్టండి. చాలా చాలా బాగుంటాయి. క్రిస్పీగా ఎమ్మీగా చాలా బాగుంటాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. బ్రెడ్ ఆలు రోల్స్కి ఫస్ట్ బంగాళదుంపల్ని ఉడకబెట్టుకోవాలి. ఇట్లా 3 బంగాళదుంపలు తీసుకోవాలి. వీటిని ఉడకబెట్టుకోవాలి. బ్రెడ్ కూడా పక్కన పెట్టుకోవాలి పీసెస్. ఇప్పుడు కుక్కర్లో ఆలు వేసుకొని వాటర్ పోసుకొని ఉడకబెట్టుకుందాం. 3 విజిల్స్ వచ్చేదాకా ఉంచి ఆపేసేయాలి. ఇప్పుడు విజిల్స్ 3 వచ్చినాయి, ప్రెషర్ కూడా పోయింది. ఇప్పుడు బంగాళదుంపలు ఇవి తోలు తీసేసుకుందాం. ఇప్పుడు బ్రెడ్ తీసుకొని మనం ఈ సైడ్న ఇవన్నీ కట్ చేసేసుకున్నాం. ఇవన్నీ పక్కన పెట్టేసుకుందాం. మిగిలిన బ్రెడ్ కూడా మొత్తం ఇట్లా సైడ్లన్నీ కట్ చేసేసుకోండి. ఇవి బ్రెడ్ పౌడర్గా చేసి పెట్టుకుందాం వీటన్నిటిని. ఇప్పుడు బ్రెడ్ పీసెస్ అన్నీ ఇలా చేసేసాం కదా, వీటన్నిటిని ఒక బౌల్లో వేసుకుందాం. ఈ బౌల్లో మొత్తం చిన్న చిన్న ముక్కలుగా చేసేసుకుందాం. ఇట్లా మొత్తం చిన్న చిన్న ముక్కలుగా చేసేసుకొని ఇట్లా నలిపేసేసి పెట్టేసుకుందాం. ఇప్పుడు మనం బ్రెడ్ స్లైసెస్ కట్ చేసాం కదా, ఇవన్నీ కూడా మనం పౌడర్ చేసుకొని పెట్టుకుందాం. ఇప్పుడు ఇట్లా మెత్తగా పౌడర్ చేసి పెట్టుకున్నాం కదా, ఇది ఒక ప్లేట్లో వేసేసుకుందాం. ఇది పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు బంగాళదుంపలు ఉడికిన దానికి తొక్కు తీసేసుకొని వీటిని తురుముకుందాం. ఇట్లా బంగాళదుంపలు మొత్తం నీట్గా తురిమేసేసుకుందాం. ఇప్పుడు బంగాళదుంప మొత్తం ఇట్లా తురిమేసి పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఒక పెద్ద బౌల్ తీసుకొని బ్రెడ్ పౌడర్ మొత్తం దీంట్లో వేసేసుకోండి. ఇప్పుడు ఈ బ్రెడ్ పౌడర్ అంతా వేసుకున్నాం కదా, ఇప్పుడు బంగాళదుంప ఉడకబెట్టుకొని తురుముకున్నాం కదా, ఇది మొత్తం కూడా వేసేసుకుందాం. ఇప్పుడు ఒక ఉల్లిపాయ, కొత్తిమీర, పచ్చిమిరపకాయలు ఇలా సన్నగా కట్ చేసుకొని ఇవి కూడా వేసేసుకున్నాం. ఒక స్పూన్ సాల్ట్, ఒక స్పూన్ కారం, ఒక స్పూన్ ధనియాల పౌడర్, ఒక స్పూన్ చాట్ మసాలా, అర స్పూన్ గరం మసాలా. ఇప్పుడు ఇది మొత్తం మిక్స్ చేసేసుకున్నాం. ఈ బ్రెడ్ పౌడరు బంగాళదుంప మొత్తం ఉండలాగా చేసేసుకున్నాం. దీంట్లో వాటర్ కూడా వేయాల్సిన పని ఉండదు. మనం ఉడకబెట్టిన బంగాళదుంప తడి ఉంటుంది కాబట్టి సరిపోతుంది. ఇప్పుడు ఇది మొత్తం కలిపేసుకొని ఇట్లా ఉండలాగా చేసుకొని పక్కన పెట్టుకున్నాం. ఇప్పుడు ఇది చిన్న చిన్న ఉండలు చేసుకొని ఇట్లా రోల్లాగా చేసి మనం ఇందాక బ్రెడ్ పౌడర్ చేసి పెట్టాం కదా, దాంట్లో ఇట్లా లైట్గా మొత్తం అంటేలాగా చేసేసుకొని ఒక ప్లేట్లో పెట్టేసుకుందాం. మిగిలినవి కూడా అంతే రోల్లాగా చేసేసుకొని ఇట్లా ఈ బ్రెడ్ పౌడర్ అంతా దీనికి కోటింగ్ ఇచ్చేసేసి పక్కన పెట్టేసుకుందాం. ఈ పైన ఇట్లా బ్రెడ్ పౌడర్ వేయడం వల్ల చాలా క్రిస్పీగా చాలా చాలా బాగా వస్తాయి అన్నమాట. చాలా టేస్ట్ కూడా బాగుంటాయి. ఇలా అన్నీ రెడీ చేసుకొని పెట్టుకున్నాము. ఇప్పుడు వీటిని డీప్ ఫ్రై చేసుకున్నాం. ఇప్పుడు పొయ్యి ముట్టించేసి ఒక బాండి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడంత ఆయిల్ వేసుకున్నాం. ఇప్పుడు ఆయిల్ హీట్ ఎక్కింది. మనం బ్రెడ్ పొటాటో రోల్స్ పక్కన పెట్టుకున్నాం కదా, ఇవన్నీ నూనెలో వేసేసుకున్నాం. చిన్నగా వేసుకోండి. ఇప్పుడు ఇవి అటు ఇటు ఇట్లా కలిదిప్పుకోండి. గోల్డెన్ కలర్లో వచ్చేదాకా ఉంచేసేసి తీసేసుకుందాం. ఇప్పుడే గోల్డెన్ కలర్లో వచ్చేసినాయి, ఇంకా ఇవన్నీ తీసేసుకుందాం. బ్రెడ్ పొటాటో రోల్స్ రెడీ. టేస్ట్ చూద్దాం.
చాలా చాలా బాగా వచ్చినాయి. చాలా క్రిస్పీగా చాలా బాగున్నాయి. ఇట్లా సాస్లో నంచుకొని తింటే చాలా బాగుంటుంది. సూపర్ ఉంది మా. క్రిస్పీగా చాలా చాలా బాగుంది. మన పైన బ్రెడ్ పౌడర్ వేయడం వల్ల ఇంకా క్రిస్పీగా చాలా బాగుంది లేయరు. పిల్లలు ఎప్పుడైనా అడిగినప్పుడు ఒక 10 నిమిషాల్లో తయారు చేసి పెట్టచ్చు. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.